జై శ్రీరామ్ అందరికీ. అయోధ్యలో రెండవ తీర్థం వచ్చేటప్పటికి ధర్మకుండము. ధర్మకుండము అంటే ఏంటి అంటే మనం చూస్తున్నటువంటి తీర్థాల్లో రెండవ తీర్థం. 108 తీర్థాలు ఉన్నాయి. వాటిలో సాధ్యమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. రెండవ తీర్థం వచ్చేటప్పటికి ధర్మకుండము. ధర్మకుండము ఎవరు సంబంధించింది అంటే సాక్షాత్ బ్రహ్మకు సంబంధించినటువంటి కుండం అన్నమాట ఇది. అంటే ఆ తీర్థంలో ఒకానొక సమయంలో సాక్షాత్ బ్రహ్మ వచ్చేటప్పటికి ముచ్చటపడ్డాడంట. ఏంటి, ఈ యొక్క భూమిలో అయోధ్య నగరంలో తను కూడా నివసించాలి. ఎందుకంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఎంతో ఇష్టపడినటువంటి ప్రదేశం కదా, ఇక్కడ కూడా నేను కూడా ఉండాలి అనుకున్నారు. అప్పుడు తను తన చేతులతో తనతోనే సృష్టించమైనటువంటి ఒక కుండం అన్నమాట. దీన్ని ధర్మకుండము అంటారు. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఈ యొక్క కుండాన్ని సృష్టించారో సాక్షాత్ దేవతలందరూ వచ్చి ఇక్కడ స్నాన ఉపాధులందరూ చేయటం అనేది జరిగిందన్నమాట. అంతటా బ్రహ్మదేవుడు ఇలా చెప్పారు. ఏం చెప్పారు అంటే, అక్కడ ఎవరైతే స్నానాభ్యంగాలు చేస్తారో మరియు స్నానం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ పేదలు కానీ దాన ధర్మాదులు చేసినట్లయితే తిలాదానము చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. అలాగే బ్రహ్మలోకలో ఉండేటువంటి సద్గతులు కూడా పొందగలుగుతారు అని చెప్పి సాక్షాత్ బ్రహ్మే చెప్పడం జరిగిందన్నమాట. మరియు ఇంకో విషయం కూడా ఏం చెప్పారు అంటే, ఆ యొక్క బ్రహ్మ ఏం చెప్పారంటే, ధర్మకుండం దగ్గర ఎవరైతే సాక్షాత్తుగా ఎవరైతే స్నానం చేస్తారో నేను ఆ యొక్క పరిసరాల్లోనే ఉంటూ వారిని దీవిస్తూ ఉంటాను. వారికి బ్రహ్మలోక ప్రాప్తి, అలాగే వారు చేసినటువంటి పూర్వజన్మ కర్మల ఫలం ఏదైతే ఉందో వాటి నుంచి విముక్తి పొందటం అనేది జరుగుతుందని చెప్పి సాక్షాత్ బ్రహ్మే చెప్పడం జరిగిందన్నమాట.